డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నిబంధన అయినటువంటి కంప్యూటర్ నిబంధన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ కంప్యూటర్ నిబంధన ఇంతవరకు నేర్చుకోలేదో, ఎవరైతే ఈ కంప్యూటర్ నిబంధన నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్స్ రూపంలో సింపుల్ పాయింట్స్తో ఈ వీడియో అంతా కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో కొత్తగా నేర్చుకున్న, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యేటట్టు ఈ నిబంధన అనేది మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఏదైనా ఒక నిబంధన అనేది మనం రాసేటప్పుడు రూపురేఖ అనే సైడ్ హెడ్డింగ్ అనేది మొదటిగా మనం మెన్షన్ చేస్తూ రాయాలి. అసలు ఈ రూపురేఖ అంటే ఏంటి, ఎందుకు రాయాలి అని అంటే, మనం ఒక నిబంధన గురించి రాసేటప్పుడు ఆ నిబంధనలో ఏ ఏ అంశాలు మనం ప్రస్తావిస్తూ రాస్తున్నామో ఆ అంశాలన్నీ కూడా మనం ఒక దగ్గరే రాసినట్లయితే మనం ఆ నిబంధన గురించి మనం ఎంత క్లారిటీగా రాయబోతున్నామో, ఎంత క్లారిటీగా రాసామో అనేది మన పేపర్ అనేది ఎవరైతే ఎవాల్యూట్ చేస్తారో ఆ ఎవాల్యూట్ చేసేటువంటి టీచర్కి ఖచ్చితంగా అర్థమవుతుంది. సో విద్యార్థి అనేవాడు నిబంధన రాసేటప్పుడు ఏ ఏ సైడ్ హెడ్డింగ్స్లో ఏ ఏ పాయింట్స్ రాశాడో వాటిని ప్రస్తావిస్తూ మనం సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఈ రూపురేఖలో మెన్షన్ చేసి రాయటం వల్ల మన పేపర్ ఎవాల్యూట్ చేసేటువంటి టీచర్కి ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది. అలాగే మనం నిబంధనలో ఏ ఏ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి పాయింట్స్ అనేవి మెన్షన్ చేసామో క్లియర్గా ఆ యొక్క ఎవాల్యూటర్కి తెలుస్తుంది. కాబట్టి మనం రాసేటువంటి నిబంధనలో ముందుగా ఏ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో అనేది ఖచ్చితంగా ఎవాల్యూటర్కి తెలిసే విధంగా మనం రూపురేఖలో రాయడం అనేది చాలా మంచిది. ఇలా రాయడం వల్ల ఈ రూపురేఖకు కూడా ఖచ్చితంగా ఒక మార్క్ అనేది అలాట్ చేస్తారు. సో ఈ నిబంధనలో మనకు వచ్చేటువంటి సైడ్ హెడ్డింగ్స్ ఏంటి అని అంటే, ప్రస్తావన, విషయ విస్తార్, కంప్యూటర్ కే బాగ్, కంప్యూటర్ కే భాషాయం, లాభ్, నష్ట్ ఔర్ ఉపసంహార్. ఇవన్నీ కూడా మనం చెప్పబోతున్నటువంటి నిబంధనలో మనకు వచ్చేటువంటి సైడ్ హెడ్డింగ్స్. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తూ మనం మన యొక్క నిబంధన అనేది రాయబోతున్నాం. నేను ఏ విధంగా అయితే మీకు ఇప్పుడు రూపురేఖ అనేది సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి పక్కనే పాయింట్ వైజ్గా ఒక్కొక్క పాయింట్ అనేది నేను రాయడం జరిగిందో, మీరు అలా వెర్టికల్గా అయినా రాయొచ్చు, లేదా హారిజాంటల్గా అయినా సరే మీ యొక్క నిబంధనలో మీరు రాసుకోవచ్చు. రూపురేఖ కాకుండా మన యొక్క నిబంధనలో మనం రాయబోతున్నటువంటి మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ ఏంటి అని అంటే, ప్రస్తావన. అసలు ఈ ప్రస్తావన అంటే ఏంటి? ప్రస్తావన అంటే ఇంట్రడక్షన్ లేదా పరిచయం, కొంతమంది ఉపోద్ఘాతం అని కూడా అంటారు. అంటే మనం ఏదైతే నిబంధన గురించి మనం రాస్తున్నామో ఆ నిబంధనకి సంబంధించినటువంటి, ఆ అంశానికి సంబంధించినటువంటి పరిచయాన్ని మనం ఈ ప్రస్తావనలో మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఈ కంప్యూటర్ నిబంధనకి సంబంధించినటువంటి ప్రస్తావన మనం చూసుకున్నట్లయితే, ఆజ్ కే యుగ్ కో హమ్ కంప్యూటర్ యుగ్ కహ సక్తే హై అంటే ప్రస్తుతం ఉన్న యుగాన్ని మనం కంప్యూటర్ యుగము అని కూడా పిలుస్తాము. ఆజ్కల్ కే వైజ్ఞానిక ఆవిష్కారం మే కంప్యూటర్ కా విశేష మహత్వ హై అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ వైజ్ఞానిక ఆవిష్కరణలకు సంబంధించి ఈ కంప్యూటర్ యొక్క స్థానం అనేది చాలా గొప్పది, లేదా ఒక మహోత్తరమైనటువంటి స్థానము అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఇంతవరకు విజ్ఞానానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఏమేమైతే కనిపెట్టడం జరిగిందో ఆ కనిపెట్టిన వాటన్నిటిలో ఒక ప్రత్యేక స్థానం అనేది ఈ కంప్యూటర్కి ఉంది అని చెప్పి మనం ప్రస్తావనలో రాయడం జరిగింది. అలాగే ఈ ఆధునిక మానవక మస్తిష్క హై, ఎవరైతే ఈ తరానికి సంబంధించినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆధునిక యుగానికి సంబంధించినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదొక మస్తిష్కంలాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే యహ్ ఏక్ మిషన్ హై, ఇది ఒక మిషన్, ఒక యంత్రము.
ఇస్కే ద్వారా దీని ద్వారా అంటే ఈ కంప్యూటర్ ద్వారా జటిల్ సమస్యాओं का ఏవైతే కష్టతరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, క్వెషన్స్ ఉంటాయో అవంట వాటి యొక్క సమాధానం ఆ కష్టతరమైనటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం అనేది మనం చాలా ఈజీగా కూడా తొందరగానే సొల్యూషన్లు అనేవి ఈ కంప్యూటర్ ద్వారా రాబట్టవచ్చంట. అదే మనం ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. అందుకే అతి శీఘ్ర హోతా హై అని మనం మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే కష్టంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా, కష్టంగా ఉండేటువంటి క్వశ్చన్లకు కూడా వాటి యొక్క సమాధానాలు అనేవి అతి శీఘ్ర హోతా హై, చాలా తొందరగా మనకి సొల్యూషన్లు అనేవి ఈ కంప్యూటర్ ద్వారా మనం చేయగలుగుతాము, రాబట్టగలుగుతామంట. సో ఇవి మనకి ఓవరాల్గా ఇంట్రడక్షన్లో వచ్చేటువంటి, ప్రస్తావనలో వచ్చేటువంటి పాయింట్స్. ఇక సెకండ్ సైడ్ హెడ్డింగ్ చూసుకున్నట్లయితే విషయ విస్తార్ అంటే విషయ విశ్లేషణ. ఇంకొంచెం బ్రీఫ్గా ఈ కంప్యూటర్ కోసం తెలుసుకుందాం. కంప్యూటర్కు హిందీ మే సంగణక్ కహతే హై. ఈ కంప్యూటర్ని మనం తెలుగులో, ఇంగ్లీషులో కంప్యూటర్ అని అంటాం. కానీ హిందీలో ఏమని పిలుస్తారు అని అంటే సంగణక్ అని పిలవడం జరుగుతుంది. మానవకి బౌద్ధిక శక్తికి బచత్ కే లియే ఇస్కా నిర్మాణ్ హువా హై. అసలు ఈ కంప్యూటర్ని ఎందుకు నిర్మించడం జరిగింది అని అంటే మానవకి బౌద్ధిక శక్తికి బచత్ కే లియే అంటే మానవుని యొక్క మేధాశక్తిని కాపాడటానికి ఇస్కా నిర్మాణ్ హువా హై, దీనిని నిర్మించడం అనేది జరిగింది. అంటే మానవుడు అనేవాడు తన మేధస్సుని మరీ ఎక్కువగా ఉపయోగించకుండా వాడికి ఏం కావాలో ఆ ఇన్పుట్ అనేది కంప్యూటర్కి చెప్తే ఆ కంప్యూటరే మనకి అవుట్పుట్ రూపంలో చాలా కష్టమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్స్ అనేవి ఈజీగా ఇస్తుంది. సో ఇలా చేయడం వల్ల మన యొక్క మేధాశక్తి లేదా బౌద్ధిక శక్తి అనేది కాపాడడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ పాయింట్ అనేది ఇలా రాయడం జరిగింది. సో ఇస్కా నమూనా, అసలు ఈ కంప్యూటర్ యొక్క మోడల్ అనేది 1822 మే 1822వ సంవత్సరంలో చార్లెస్ బాబేజ్నే తయారు కియా. ఈ చార్లెస్ బాబేజ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు 1822వ సంవత్సరంలో ఈ కంప్యూటర్ యొక్క మోడల్ ఏమో తయారు చేయడం జరిగిందంట. ఇస్లియే ఇందుకే ఈయన కంప్యూటర్కే పితామహ కహతే హై, అందుకే ఈయన్ని కంప్యూటర్ పితామహుడు అని పిలవడం జరుగుతుందంట. ఎవరిని? చార్లెస్ బాబేజ్ అనేటువంటి ఈ శాస్త్రజ్ఞుడిని మనం కంప్యూటర్ పితామహుడిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మనం విషయ విస్తార్లో రాయవలసినటువంటి పాయింట్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్కే భాగ్ ఔర్ కంప్యూటర్కే భాషాయం. కంప్యూటర్లో ఏ ఏ భాగాలు ఉంటాయి, అలాగే కంప్యూటర్లో ఏ ఏ భాషలు ఉంటాయని మనం సపరేట్గా సైడ్ హెడ్డింగ్ అనేది పెట్టి రాయడం జరిగింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇందాక రూపురేఖ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్కి ఎదురుగా 1 by 1 పాయింట్స్ రూపంలో మనం ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ అనేది మనం పాయింట్స్ రూపంలో రాయడం జరిగింది. కానీ ఇక్కడ నేను అన్నీ కలిపి కామాతో వాటిని వేరు చేసి ఒకే సింగిల్ పాయింట్లో హారిజాంటల్లో రాయడం జరిగింది. మీరు రూపురేఖ కూడా మీరు రాయాలి అనుకుంటే ఈ విధంగా హారిజాంటల్గా రాసుకోవచ్చు, లేదా అలా వెర్టికల్గా అయినా సరే రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇకపోతే ఈ కంప్యూటర్ యొక్క భాగాలకు వచ్చినట్లయితే మౌస్, కీబోర్డ్, మానిటర్, ప్రింటర్, మదర్ బోర్డ్, సిపియు, ఇవన్నీ కూడా కంప్యూటర్ యొక్క పార్ట్స్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇలా కొన్ని పార్ట్స్ అనేవి రాసేసి అది మొదలైనవి ఎట్సెట్రా అని రాసేస్తే మనకి సరిపోతుంది. అలాగే కంప్యూటర్కి సంబంధించినటువంటి భాషల కోసం మనం చూసుకున్నట్లయితే పాస్కల్, జావా, సి, C++, ఒరాకిల్, అది మొదలైనవన్నీ కూడా కంప్యూటర్ లాంగ్వేజెస్ మనం ఏవైతే స్పెషల్గా నేర్చుకుంటామో ఆ కంప్యూటర్కి సంబంధించినటువంటి భాషలు కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ విధంగా మనం కంప్యూటర్కి సంబంధించినటువంటి పార్ట్స్ గురించి, భాషల గురించి కూడా మనం ఈ పాయింట్స్ అనేవి రాయాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాభ్, ఈ కంప్యూటర్ వలన మనకు కలిగే లాభాలేంటి అనేది చూసినట్లయితే మానవుకి బౌద్ధిక శక్తి బచతీ హై, మానవుని యొక్క మేధాశక్తి అంట ఆదా చేయబడుతుంది అని అన్నాడు. అంటే మనం
ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఒక వర్క్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా, టీచర్స్ ఆన్లైన్ వర్క్ ఏదైనా చేయాలన్నా, మన మెదడుకి ఎక్కువగా పని చెప్పకుండా, లేదా మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, మనకు కావాల్సినటువంటి ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో అది కావాలి అని అంటే, మనం కొన్ని కమాండ్స్ అనేవి కంప్యూటర్ కనుక ఇచ్చినట్లయితే, మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ బట్టి కంప్యూటరే ఆ పనిని చాలా ఈజీగా చేస్తుంది. సో అందుకనే మనం మన యొక్క మేధాశక్తిని చాలా వరకు కూడా ఆదా చేయవచ్చు అని మనకి ఇక్కడ ఈ పాయింట్ అనేది చెప్పడం జరిగింది. అలాగే శారీరక శ్రమ బచ్తా హై, శారీరక శారీరక శ్రమ కూడా ఆదా చేయడం జరుగుతుంది. అంటే ఫిజికల్గా కూడా మనం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఉండదు. అలాగే కంప్యూటర్ సే సమయ బచ్తా హై, ఈ కంప్యూటర్ వలన మనకి ఎక్కువగా సమయం అనేది ఆదా చేయడం జరుగుతుంది. అంటే మనం ఫిజికల్గా కొన్ని లెక్కలు అనేవి చేయాలన్నా, లేదా ఏదైనా ఒక వర్క్ అనేది మనం రాసేటువంటి రాత పద్ధతిలో చేయాలన్నా సరే మనకి చాలా సమయం అయిపోతుంది. అలా కాకుండా కంప్యూటర్లో కనుక మనం డేటా ఎంట్రీ చేసినా, డేటా వర్క్ చేసినా, మనం ఒక 10 నిమిషాల్లో చేయాల్సింది 5 నిమిషాల్లో, గంటలో చేయాల్సింది ఒక అరగంటలో, ఇలా ఆన్లైన్లో చేయడం వల్ల మనం మన యొక్క సమయాన్ని చాలా ఆదా చేసుకోవచ్చు అని మనం ఈ పాయింట్లో చెప్పడం జరిగింది. అలాగే కమ్ సమయమే, చాలా తక్కువ సమయంలో అధిక్ కామ్ కర్నేకి శక్తి, ఎక్కువ పనులు చేయడానికి కావలసినటువంటి శక్తి అంట ఇస్ మిషన్కి విశేషత హై, ఈ యంత్రం యొక్క గొప్పదనం అంట. అంటే చాలా ఎక్కువ పనులు అనేవి చాలా తక్కువ సమయంలో చేసేటువంటి స్పెషాలిటీ ఏ యంత్రానికి ఉంది అని అంటే కంప్యూటర్ యంత్రానికి ఉందంట. అలాగే యహ్ మిషన్ ముద్రన్ బీ కర్తీ హై, ఈ మిషన్ అనేది లేదా ఈ యంత్రం అనేది ప్రింటింగ్ కూడా చేస్తుందంట. అంటే మనకి ఏవైనా ప్రాజెక్ట్ వర్కులు కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఏవైనా మనకి ప్రింట్ రూపంలో కావాలి అనుకుంటే, ఆ ప్రింట్ కావాల్సినటువంటి పని కూడా ఈ కంప్యూటరే చేయడం జరుగుతుందంట. సో ఇవి మనకి కంప్యూటర్లో వచ్చేటువంటి లాభాలు. అలాగే వీటితో పాటు మరికొన్ని పాయింట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అవేంటి అని అంటే, యహ్ సమాధాన పత్రంకి జాంచ్ భీ కర్తీ హై, అంటే ఈ కంప్యూటర్ అనేది మనం రాసేటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాల్యుయేషన్ చేయడం అనేది జరుగుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసేటువంటి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కానీ, లేదా కంప్యూటర్లో రాసేటువంటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టులు కానీ, లేదా కొన్ని ఆన్లైన్ టెస్టులు కానీ, వీటన్నిటిని కూడా ఈ కంప్యూటర్ ద్వారా మాత్రమే వాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుందంట. అలాగే చికిత్సా కే క్షేత్ర మే ఇస్కా ఉపయోగ్ సరాహనీయ హై, అంటే వైద్య విభాగంలో ఈ కంప్యూటర్ యొక్క ఉపయోగం అనేది చాలా ప్రశంసించదగ్గది, మెచ్చుకోదగినదంట. ఎందుకు అంటే మనకి వాళ్ళు చేసేటువంటి ఏ టెస్టులైనా సరే, లేదా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ రిపోర్ట్స్ అయినా సరే ఈ కంప్యూటర్ ద్వారా మాత్రమే మనకి జనరేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏ లోపాలు ఉన్నా సరే, శరీరంలో ఏ లోపాలు ఉన్నా ఇందులోనే మనం విజువల్గా కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే వైద్య విభాగంలో దీని యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ర్యాకెటోమ్కే ప్రయోగ్, ర్యాకెట్లను ప్రయోగించడంలో కానీ, ఖగోల్కే అనుసంధానమే, అంతరిక్షానికి అనుసంధానం చేయడంలో కానీ దీని ద్వారా చాలా ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయంట. బ్యాంక్, హాస్పిటల్, రైల్వే స్టేషన్, పాఠశాల, పోస్ట్ ఆఫీస్, ఈ విధంగా మొదలైనటువంటి హర్ జగహ్, ప్రతి ప్రదేశంలో కూడా ఇస్కా ఉపయోగ్ హో రహా హై, దీన్నేమో ఉపయోగించడం అనేది జరుగుతుందంట. అంటే ప్రతి రంగంలో కూడా ఈ కంప్యూటర్నేమో వినియోగించడం అనేది జరుగుతుందంట. బౌద్ధిక శక్తిగా వికాస్ హోతా హై, అంటే మన యొక్క మేధాశక్తి అనేది ఇంకా డెవలప్ అవుతుందంట. అదేంటి సార్, ఇందాకే మేధాశక్తి ఆదా చేయబడుతుంది అన్నారు, మరి ఇక్కడేమో మేధాశక్తి డెవలప్ అవుతుంది అని అంటున్నారు, ఏంటి సార్ తేడా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పని తొందరగా చేయాలనుకున్నా, లేదా ఒక కష్టమైనటువంటి పనిని సులువుగా చేయాలి అనుకున్నా, మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామనంటే కంప్యూటర్కి ఇస్తాం. ఎందుకు అని అంటే మన మెదడుకి ఎక్కువగా పని చెప్పకుండా
పని భారాన్నంతా కూడా కంప్యూటర్ తీసుకుంటే అటువంటి సందర్భంలో మన యొక్క మేధాశక్తి అనేది ఆదా చేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ మనం వాడుతున్నటువంటి సమయంలో ఒక క్వశ్చన్కి డిఫరెంట్గా సాల్వ్ చేయడం కానీ లేదా ఒక కొత్త ఆవిష్కరణలు కానీ మనం చేసేటువంటి ఆలోచన ద్వారా కంప్యూటర్ అనేది వేరు సందర్భాల్లో వేరు రకాలుగా చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా ఆర్టిఫిషియల్ టూల్స్ కానీ రోబోటిక్ ఎడ్యుకేషన్ కానీ సో ఇటువంటివన్నీ కూడా కేవలం కంప్యూటర్ ద్వారా అవుతున్నాయి. అవి ఎలా అవుతున్నాయి అని అంటే మనకు వచ్చేటువంటి కొత్త ఆలోచనల్ని మనం కమాండ్స్ రూపంలో కంప్యూటర్కి ఇవ్వడం ద్వారా ఆ కంప్యూటర్ అనేది మనకు కావలసినటువంటి పనిని ఇంకా త్వరగా చేస్తుంది, ఇంకా వినూత్నమైనటువంటి పద్ధతిలో చేస్తుంది. ఇటువంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మన యొక్క మేధాశక్తి అనేది చాలా ఎక్కువగా డెవలప్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇదే మేధాశక్తి అనేది ఆదా చేయడానికి, మేధాశక్తి అనేది అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి తేడా. ఐ హోప్ నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్ వాడటం వల్ల మనకు కలిగేటువంటి నష్టాలేంటి? కంప్యూటర్ के लिए अधिक पैसा ఖర్చు करना पड़ता है. ఈ కంప్యూటర్ని వాడాలి అని అంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేవి మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ కంప్యూటర్ని కొనడానికి డబ్బులు ఎక్కువగా ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళ దృష్టిలో ఇది ఒక నష్టం. అలాగే బేకారీ సమస్య పడనేకి సంభావన హై, అంటే నిరుద్యోగ సమస్య కూడా పెరగడానికి సంభావన హై, అవకాశం అనేది ఉంది. అంటే ఎక్కువ మంది చేయాల్సినటువంటి పని తక్కువ సమయంలో ఈజీగా చేసేటువంటి కంప్యూటర్ ఉండటం వల్ల కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తాయనంటే ఒక కంప్యూటర్ని వాడటానికి ఒక ఉద్యోగే అవసరం కదా అని చెప్పి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్ని రిక్రూట్ చేయకపోవచ్చు. అందుకనే నిరుద్యోగ సమస్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కई लोग इसे गलत फ़ायदा उठा रहे हैं. ఈ కంప్యూటర్ని వాడేటువంటి ప్రజల్లో ఎక్కువ మంది దీనిని తప్పుదారిలో ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కంప్యూటర్ వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు. ఇక ఉపసంహార్ ముగింపు చూసుకున్నట్లయితే ఈ కంప్యూటర్ నిబంధన యొక్క ఎండింగ్ కనుక మనం చూసినట్లయితే ఆజ్కల్ హర్ క్షేత్ర మే కంప్యూటర్ కా ఉపయోగ్ అధిక్ హో రహా హై. ప్రస్తుతం ఎక్కువగా ఈ కంప్యూటర్ యొక్క ఉపయోగం అనేది అన్ని రంగాల్లో కూడా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉందంట. ఇస్లియే అందుకే హర్ ఛాత్రకు కంప్యూటర్ కా జ్ఞాన్ హోనా ఆవశ్యక్ హై. సో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ రంగానికి వెళ్ళినా అక్కడ కంప్యూటర్ ఉపయోగం అనేది ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కంప్యూటర్ కా జ్ఞాన్ హోనా, కంప్యూటర్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది ఆవశ్యక్ హై, చాలా అవసరము. ఔర్ అనివార్య హై, అది మస్ట్ అండ్ షుడ్, తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్ జ్ఞాన్ కే బినా ఆజ్కల్ వ్యక్తి అన్పఢ్ సమజా జాయేగా. అంటే కంప్యూటర్ జ్ఞాన్కే బినా, కంప్యూటర్ జ్ఞానం లేని విద్యార్థి ఎవరైతే ఉంటారో లేకపోతే కంప్యూటర్ జ్ఞానం లేని వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళనంట అన్పఢ్ సమజా జాయేగా. అంటే వీడొక నిరక్షరాస్యుడు, వీడొక చదువు లేనివాడు, వీడికి అసలు ఏం తెలియదు అని చెప్పి సొసైటీ అనేది అర్థం చేసుకోవడం అనేది జరుగుతుందంట. అంటే ఈ రోజుల్లో నీకు కంప్యూటర్ కూడా రాదా అని తిరిగి ప్రశ్నించి ఒక ఎబిలిటీ లేనటువంటి ఒక ఇల్లిటరేట్ పీపుల్గా మనల్ని అవతల వ్యక్తులేమో మనల్ని అర్థం చేసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనం విద్యార్థి దశ నుంచే ఈ యొక్క కంప్యూటర్కి సంబంధించినటువంటి అవసరం కానీ జ్ఞానం కానీ ఎట్టి పరిస్థితుల్లో సంపాదించుకోవాలి అనే విధంగా మనం ఈ ఉపసంహార అనేది రాయడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్రతి సైడ్ హెడ్డింగ్లో ఇలా పాయింట్ వైజ్గా కనుక మనం ఈ నిబంధన రాసినట్లయితే ఖచ్చితంగా
10/10 మార్క్స్ అనేవి మనకి అలాట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని చూస్తుండగానే ఈ వీడియోని పాస్ చేసి మీ యొక్క నోట్స్లో ఈ నిబంధన అనేది పాయింట్ వైజ్గా రాసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.